మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కిరాయికి అంట బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతురంటుల్లా, కిరాయికి అద్దెకు దొరుకుతురంట. అమ్మాయిలు జాగ్రత్త అని ఇచ్చారు పేపర్లు ఇవ్వాలి. సజ్జనార్ సార్ చెప్తున్నట్టు ఎక్కడి ముచ్చట ఏం కథ, ఈ ముచ్చట పాడైపోను. కిరాయికి దొరుకుతురంట బాయ్ ఫ్రెండ్స్. దినదినం అభివృద్ధి చెందలేదు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. దాంతో పాటుగా తెలంగాణ మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతున్నట్టుంది, పాడైపోను. కిరాయికి దొరుకుతురట. ఎక్కడి కిరాయి ఏం కథ. గంట సేపు కాపీ తాగుతందుకు బయటికి తీసుకపోతే ఉన్న పొరగాన్ని కిరాయికి మాట్లాడుకొని పోతే ఆయన గంట సేపటి వరకు కాపీ తాగుతారంట. ఆ కాపీ తాగినందుకు ఆ గదగానికి ఎన్ని ఇవ్వాలంటే 499 రూపాయలు ఆయన చేతిలో పెట్టాలంట. 500 కాగితం పెడితే ₹1 తిరిగి ఇస్తారట. సోమ్ ప్యాకెట్ కొనుక్కొని పోయి ఇంట్లోకి పోతాడని మళ్ళీ ₹1 తిరిగి చేతిలో పెడతారట. కాపీ తాగుతందుకు 500 రూపాయలు. ఇంకా 10 గంటలు తోడుగా తిరిగితే 10 గంటలు తోడుగా తిరిగి టైంపాస్ చేస్తే 4,999 రూపాయలంట. 5,000 రూపాయలు చేతిలో పెడితే ₹1 ఈయన కూడా తిరిగి చేతిలో పెడతాడు. ఏం చేస్తుండో చిల్ పాడైపోను. ఎక్కడి కల్చరు, ఎక్కడి లెక్క, ఎక్కడి కథ, ఈ కథ పాడైపోను. ఇంత అధ్వానంగా తయారయ్యి ఎంపుటి వచ్చి కదా వాళ్ళకి ఈ మధ్యకాలంలో. షాపింగ్ సినిమా పెళ్ళిళ్ళకు తోడు రెడీ, 50% డిస్కౌంట్ ఇస్తారంట. షాపింగ్కు సినిమాలకు పెళ్ళిళ్ళకు తోడుగా వస్తే 50% డిస్కౌంట్ ఇస్తారంట. సోషల్ మీడియాలో ప్రకటనలు, అందమైన కుర్రాలు కాదు ఏఐ మాయా అని సిపి సజ్జనార్ సారు హెచ్చరిస్తుడు. ఆ డీపీలో పెడతారంట. డీపీలో ఏఐ పెట్టి మంచిగా పొరగాని పూట పెట్టుకొని ఇక ఏఐ మాయతోటి తిరుగుతా ఊరంట. ఎక్కడి ముచ్చట ఏం కథ, ఏమందం కావచ్చు గిట్లా. ఒకవేళ మీకు తోడు కావాలనుకుంటే అయ్యమ్మకి చెప్తామా, అయ్యా అమ్మ నాకు ఒక తోడు కావాలి తిరుగుతందుకు కానీ, సినిమాలకు కానీ, షికార్లకు కానీ, లేకపోతే ఇంకా దేనికైనా కానీ అని చెప్తే ఓ పొరగాని చూసి పెళ్లి చేస్తాం. ఓ పొరగాని చూసి పెళ్లి చేస్తే ఈ పని అంతా పొరగానితో చేపించుకుంటే కదా. ఇంత అధ్వానంగా పాడాయిరు. అసలు ఎక్కడ పోతుంది రాష్ట్రం, ఏం కథ, ఏం అర్థమై పాడైతలేదు. ఈ సకన్ ముచ్చట 2వ దాంట్లో ఉందట. ఒకటే నిమిషం చెప్తుంది రాగుది. ఎక్కడి కల్చరు ఏం కథ, ఇంగ్లీష్ వాళ్ళకంటే అధ్వానంగా తయారవుతురుగా పాడే మన దగ్గర కూడా. అద్దెకు బాయ్ ఫ్రెండ్స్, అమ్మాయిలు జాగ్రత్త. ఈ అమ్మాయిలు జాగ్రత్త అన్న బాగాలేదు, నా అబ్బాయిలు జాగ్రత్త అన్న బాగాలేదు. గంట కాపీకి 499, 10 గంటల తోడుకు 4,999. షాపింగ్ సినిమా పెళ్ళిళ్ళకు తోడులు రెడీ, సోషల్ మీడియాలో ప్రకటనలు, కిరాయి స్నేహితులు కాదు సైబర్ క్రిమినల్స్, అందమైన కుర్రాలు కాదు ఏఐ ఫోటోలు, యువతులకు సిపి సజ్జనారు హెచ్చరిక. ఒంటరితనంతో బాధపడుతున్నారా, మీతో కాపీ తాగేందుకు, సినిమా వెళ్ళేందుకు అందమైన అబ్బాయిలు తోడు కావాలన్నా అది 50% డిస్కౌంట్ ఆఫర్తో ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇలాంటి పోస్టులు కనిపిస్తే ఒక్క క్షణం ఆగండి. గంట కాపీకి 499 రూపాయలు, సినిమా డేట్ కంట 1,249 రూపాయలంట. షాపింగ్ తోడు పోవాలనుకుంటే 1,499 రూపాయలంట. ఈవెంట్ లేదా పెళ్లిలకు వచ్చేందుకు 1,999. 10 గంటల పాటు టైంపాస్ చేస్తే 4,499 రూపాయలు చెల్లిస్తే చాలు అంటూ ఆకర్షణీయమైన కుర్రాల పోటులతో కనిపించే పోస్టుల మాయలో పడితే మీ బ్యాంకు ఖాళీ అయిపోవడం ఖాయమని ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రెంటిఏ బాయ్ ఫ్రెండ్ ప్రకటన వెనుక సైబర్ నేరగాళ్ల ముఠా దాగి ఉందని హైదరాబాద్ పోలీస్ ఆఫీసరు కమిషనర్ సిపి సజ్జనార్ సారు హెచ్చరించిందట. చూడు కథ. ఇవన్నీ తిరుగుతందుకు మొగడు రాకుండా వచ్చిన అంచనేమో ఈ కాలం తప్పిన ముచ్చట కానీ లేదు. బాయ్ ఫ్రెండే కావాలనే ఉంది. మన చుట్టాల దానికి పొరగాని ఫోన్ చేశారు, పిల్లగా గట్టిగట్ట తిరిగి వద్దాం పాయింటే, ఓ నెంబర్ తిరిగొచ్చు కదా. గట్ట ఉండదు. ఆడు ముక్కు తెలియదు, మూతి తెలియదు, వాడు ఏ ఊరు తెలియదు, ఎక్కడోడు తెలియదు, ఆడు మంచోడా లంగా దొంగ ఏది తెలియదు. లేదో పోసి పెట్టగానే అని బుక్ చేసుకుంటే ఆడు వచ్చారంటే పలానా కాడ ఉన్నానగానే కిందికి దిగుతుంది, పోయి కాపీ తాగుదామంటే ఎడదాదామంటే పలానా నోటల కాడికి అంటే మొత్తం ఖర్చు మొత్తం వెళ్ళేదేనట. ఖర్చు పెట్టుకొని ఎదిరించి మరి కాపీ తాగవలసిన పని ఎక్కడిది. ముఖపరిచయం లేనోనెమ్మడి పొద్దుదాకా 10 గంటలు తిరగడం అంత అవసరం ఏం పాడైంది. ఈ ఎక్కడి కల్చరు ఏం కథ, ఇంత అధ్వానంగా పాడయ్యారు ఎందుకో ఈ కాలంలో నాకు అర్థమైతే లేదు. ఏఐ మాయ, సైబర్ నేరగాళ్ళు ఏఐతో సృష్టించి లేదా ఇంటర్నేషనల్ నుంచి సేకరించిన అందమైన కుర్రాల ఫోటోల్ని ప్రొఫైల్స్ పిక్చర్గా పెడుతూ మెసేజ్ చేసే అమ్మాయిలతో తీయటి మాటలతో సంభాషణలు మొదలు పెడతారు. ఇంకా బుకింగ్ ధృవీకరణ చేసుకునే వెంటనే డిపాజిట్ అడ్వాన్స్ అవన్నీ కొట్టాలని చెప్తారట. అన్నీ కొడుతూనే ఉంటారంట ఈ కాలంలో. ఎక్కడి ముచ్చట అసలు ఏమెక్కరకి చెప్పు, నాకు అర్థం కాదు. కానీ ఏఐ ఫోటోలతోటి పొరగాలి ఫోటోలు పెడితే ఆడు వచ్చినాక ఆడు ఎట్ట ఉంటాడు, ఏం కదా ఆడు ఎట్ట ఉంటాడు, ఏం కదా బాగుంటాడు అనుకుందాం. సపోజ్ బాగుంటే ఆడు ఎంతసేపు ఉంటాడు,
గంట సేపు ఉంటాడు, ఛాయ్ తాగుతాడు పోతాడు, కాఫీ తాగుతాడు పోతాడు, 10 గంటలు ఉంటాడు. 10 గంటలలో తిరుగుతారు నీ ఇంటికి నువ్వు పోవాలి, వాళ్ళ ఇంటికి కాలు పోవాలి. మరి ఇదే క్రమంలో నీ మనసే ఖరాబ్ అవ్వు, ఆని మనసే ఖరాబ్ అవ్వు. పొద్దుదాకా తిరుగుతారు కదా, తిరగడం ఈ మధ్య కాలంలో పాడైపోను. మంది అయితే ఆడోళ్ళు మొగోళ్ళు విచ్చలవిడిగా తాగుతున్నారు. పలానోళ్ళు తాగాల, పలానోళ్ళు తాగొద్దు అన్నట్టు ఏం లేదు. బిగ్గర తాగిరు అనుకో, తాగిన మైకోవాలి ఇంకా జరంతా ముందరికి అడిగేస్తే వేస్తారు కూడా చాలా మంది ముందరికి అడిగి వేసిరు అనుకో. ఆ తర్వాత ఏమవుతుంది, జరగరా అని జరిగింది అనుకో, మళ్ళీ పొద్దుగాల పోయి కంప్లైంట్ ఇవ్వాలి. నన్ను మోసం చేసి పలానా ఆయన, నన్ను మోసం చేసింది పలానా ఆమె. దీనికి అంతా కారణం ఓలు కావచ్చు. ఇదైతే ఎవరో అనుకోకుంటే జరిగేది కాదు కదా. మీకు తెలిసి మరి గోతుల పడుతున్నట్టే లెక్క, తెలిసిపోయి మళ్ళీ గుంతలు పడుతున్నట్టే లెక్క. మరి తెలిసిపోయి గుంతలు పడాల్సిన పని ఎక్కడిది? మీకు వయసు వచ్చిందనుకో, లేదు తోడు కావాలనుకో, మన చుట్టాలు పక్కలను పిలుస్తావా, లేకపోతే డైరెక్ట్ అయ్యమ్మకి చెప్తావా, అయ్యమ్మ నాకు పెళ్ళిళ్ళు చేయమంటే బరాబరుగా అయ్యమ్మ పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ పెళ్ళిళ్ళు చేసినాక నీకు వచ్చిన పోరగాంతో రాజలెక్క తిరగవచ్చు కదా. గంట కాదు 2 గంటలు కాపీ తాగొచ్చు, 10 గంటలు కాదు 24 గంటలు టైంపాస్ చేయొచ్చు. అంతోటి అన్ని అందాల చక్కదనం ఉంటుంది కదా, సంసారం నిలబడుతుంది కదా, పైసలు కూడా మిగులుతాయి కదా. ఇప్పుడు 4,499 రూపాయలు పెడితే 4,999 రూపాయలు పెడితే 10 గంటల వరకు ఆ పోరగాడు నీ ఎమ్మటి ఉంటాడు. తర్వాత అనంతలో పత్తలే కూడా విక్కపోతుంది. మరి అదే నీకు తోడుగా అట్టుంటే అన్ని పైసలు కూడా మిగులుతాయి కదా. ఆలోచించుకునే ఉపాయం చేయాలి. దీనికి కూడా పోలీసు వాళ్ళు హెచ్చరించాలి, జాగ్రత్త పడాలి. నీ బతుకు అలే చెప్పాలి, సమాజాన్ని గురించి అలే చెప్పాలంటే అయితే అదులా ఏది ఉన్నా కానీ మన మనసు మీద ఆధారపడి ఉంటుంది, మన ఏమంటారు మన నడక మీద ఆధారపడి ఉంటుంది. మనం కరెక్ట్ లేక ఇవన్నీ సైబర్ నేరగాలు రోజు కింద సొచ్చుకపోతూనే ఉండే. ఆడు వస్తూనే ఉండే, పలానా కాడు ఉన్న ఓటీపీ చెప్పండి చెప్తూనే ఉంటారు. ఆడు తీసుకొని పోయి ఆ ఓటీపీ వల్ల ఎన్నో రకాల లుక్సాన్లు అవుతాయి, బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అవుతాయి అంట. ఈ కూలిచ్చి అంటేనే బాగుండదు కానీ కూలిచ్చి గుచ్చుకుట్టి పాల మీద తెచ్చుకుంటే అన్నట్టు ఏమెక్కడ చెప్పు నీకు ఇసోటి ఇగిరం తప్పిన చేతలు.